ఏదేమైనప్పటికీ ఇండివిజువల్ కంటెస్ట్ చేస్తే మన బలం ఏంటో తెలిసింది. మన 6% మనకు వచ్చింది. ఇప్పుడు 25-30% ఉందంటారు. ఇండివిజువల్ తెలియాలంటే ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు మీరు నేను కలిసి ఒక జీపుని లాగుతాం. నేను ఒక్కనే లాగగలను చెప్పి మీరు చెప్తారు. నువ్వు ఒంటరి లాగి చూపిస్తే కదా తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఇద్దరం కలిసి లాగినప్పుడు నీ బలం ఎంత, నా బలం ఎంత తెలుస్తుంది. ఓటు చీలిపోద్ది, ఆ ఛాన్స్ వైసీపీకి ఇవ్వకూడదు అన్నది ఆయన నినాదం. మరి గతంలో ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి తిట్టినప్పుడు మరి ఆ రోజు ఓటు చీలిపోవచ్చా? అది మీకే ప్లస్ అయిందిగా 19లో. మాకెందుకు ప్లస్ అయింది? మాకెక్కడ ప్లస్ అయింది? ఆయన ఆ ఓటు చేయాల్సిన గెలిచారని ఆయన చెప్పారు కదా. భలే చెప్పారు. ఎక్కడ వచ్చాయండి వాళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్లు ఎంత? వాళ్ళకి వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్లు ఎంత? ఇప్పుడు ఉదాహరణకి చోడవరం నియోజకవర్గం ఉంది. చోడవరంలో 26,000 మెజారిటీ. లేదా ఉదాహరణకి పాయిగ్రాపేట ఉంది 32,000 మెజారిటీ. పెందుర్తి ఉంది 26,000 మెజారిటీ. అక్కడ తెలియదు అక్కడ జనసేనకు వచ్చిన ఓట్లన్నీ. సరే పోనీ చీలిపోవడం వల్ల 15-20 సీట్లు పోయే అనుకుందాం. అయినా సరే 130 సీట్లు కదా మావి. సో ఈసారి కూడా పొత్తే వర్కౌట్ అవ్వదని. ఎందుకు వర్కౌట్ అవుద్ది? ఆల్రెడీ గతంలో ఉండేదే కదా, కొత్తగా ఏమై క్రియేట్ అయిపోద్ది. నాకు తెలియక అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయటికి రాగానే ఆట మొదలయ్యింది కబడ్దార్ అని చెప్పి లోకేష్ గారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భయం వేస్తుందా మీకు? ఎందుకు అని మేము పెద్ద సీరియస్ తీసుకోండి. ఎందుకు ఆ సీరియస్నెస్ ఉండదు. అవతలోడు అన్నప్పుడన్నా సీరియస్నెస్ ఉండాలి. లేదా గతంలో ఆ సీరియస్గా పనిచేసినటువంటి సందర్భాలన్నా ఉండాలి. ఆ సీరియస్ రాజకీయం చేసినటువంటి చరిత్రన్న ఉండాలి. ఏమీ లేని దానికి అటువంటి వచ్చి పెద్ద పెద్ద మాట్లాడేసి ఆయన నాన్న కూడా ఏమన్నారు చెప్పండి ముందు. మీ నాన్న ఏం చేయలేపాడు, మీ తాత ఏం చేయలేపాడు, నన్ను ఇలాంటి విషయాలన్నీ మాట్లాడారు. సో అవన్నీ బ్రెయిన్ లో ఉండే చెప్తున్నాను. మామూలుగా మాట్లాడేసినప్పుడు మాట్లాడేటువంటి క్రమంలో మనం చేసినటువంటి తప్పులను కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. మనం ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తామని బహిరంగంగా మాట్లాడతారు. అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఏజెన్సీస్ అవన్నీ చూసుకుంటే గానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్లోజ్ సర్కిల్స్ నుంచి బయటకు వచ్చిన వెంటనే కొడుకుని తిట్టాడని తండ్రి. ఏరా నీకు అప్పచెప్తే నేను జైల్లోకి వెళ్తే 50 రోజులు నువ్వు ఏం చేసావు రాజకీయ పార్టీని, ఏం పార్టీ నడపండి, నా 35 రోజులు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నావు, నువ్వు హ్యాండిల్ చేయకపోతే దేనికి నేను ఎంత కష్టపడి ఇన్ని రోగాలు తెచ్చుకొని ఇన్ని బాధలు పడి ఇన్ని చేసి అన్నారని చెప్పి చంద్రబాబు గారి ఇంట్లో సీసీ కెమెరా అన్నారని చెప్పి స్పైల్ పెట్టారట. అన్నారని చెప్పి వినికిడి అంతే తప్ప నేనే ఇలా అన్నాడని చెప్పి అనట్లేదు. అన్నారని చెప్పి కొంతమంది అన్నారని చెప్పి చెప్తున్నా. మీతో ఏదో మీకు తెలియకుండా నాకైతే కనబడదు. మీకు ఎక్కడైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది ఉందా? ఆయన జైల్లో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో బయటకు వచ్చి ఆయన ములాఖాత్ అయినప్పుడు ప్రతిసారి బయటకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి వెళ్ళినటువంటి లోకేష్ గారు తండ్రి విడుదలైన తర్వాత బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు, ఎక్కడ మాట్లాడలేదు చెప్పమనండి. ఈ గడిచినటువంటి 11 రోజులు అయింది కదా ఆయన విడుదలయ్యి. 11 రోజులు ఎక్కడ ఎందుకు కనబడలేదు, ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు? విడుదల అయిన తర్వాతే కదా హెచ్చరించింది. ఆట నాకు తెలిసి నేనైతే చూడలేదు ఎక్కడ. ఎందుకు చెప్పారు? ఆయన మాట్లాడినట్టు ఎక్కడ చూడలేదు. ఆయన పెట్టలేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నాకు తెలిసి అయితే ప్రెస్ మీట్ పెట్టలేదు. నాకు తెలిసి అయితే ఆయన ఎక్కడ మాట్లాడలేదు. ఏదైనా ట్విట్టర్లోనో లేకపోతే ఇందులోనూ మీరు చూసి ఉంటారేమో కానీ నాకు తెలిసి ఆయన విడుదలైన తర్వాత లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి లేదా మన జర్నలిస్టులతో కానీ ఎవరితో మాట్లాడినట్టు నేనైతే ఎక్కడ చూడలేదు. ఒకవేళ ఉంటే నన్ను కరెక్ట్ చేయండి. నాకు మీకైతే ఆ భయం ఏం లేదు. ఎలాంటి ఆటలు మొదలైనా వాళ్ళే మాట్లాడతారండి. చిన్నపిల్లలు తొక్కుడు బిల్లవని ఏం మాట్లాడతారు, వాళ్ళే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ సరిపోతారండి? ఒలింపిక్ లెవెల్లో ఆయన, వీళ్ళేమో ఇక్కడ స్ట్రీట్ లెవెల్ ఎక్కడ సరిపోతారు చెప్పండి. జైలు ఆయన అరెస్ట్ అయిన ఆ సందర్భంలో జనసేనని తెలుగుదేశం పార్టీని కలపడానికి ప్రధాన కారణంలో భూమికి పోసింది వైఎస్ఆర్సీపీ. అసలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వకపోతే ఈ పొత్తుల అంశం అన్నది త్వరగా బయటికి రాదు. మరొక వైపు ఈ పొత్తులు అసలు బీజం పోయడానికి కూడా మీరే కారణం. విశాఖపట్నంలో ఆయన ఏదో ఆయన కార్యక్రమం చేసుకోవడానికి వస్తే ఆయన నోవేటల్ హోటల్లో బంధించి హింసించి నరకం చూపించి అక్రమంగా అరెస్టులు చేసి వాళ్ళ జన సైనికులందరినీ కూడా పోలీసులతో కొట్టించి నానా యాగి చేసాకే వీళ్ళిద్దరు పొత్తు బలపడింది. జనసేన నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కొట్టారా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల్ని జనసేనలు కొట్టారా చెప్పండి. జనసేనలు మంత్రుల మీదకి ఆ రోజు రోజా గారి పిఎం మీదకి రోజా గారి మీదకి ఐరన్ ఇది ఇసిరితే చేయలేదంటున్నారు కాదు. సర్లే మాకేం అవసరం అండి, మా మీద మేము రాళ్ళు వేసుకుని మాకేం అవసరం చెప్పండి. అసలు వాస్తవానికి ఆ రోజు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది నేను. అవును, విశాఖపట్నంలో విశాఖ గర్జన కార్యక్రమం అక్టోబర్ 15వ తారీఖు 2022 సంవత్సరంలో విశాఖ గర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు
తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వికేంద్రీకరణకి మద్దతుగా ఒక పెద్ద ర్యాలీ నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మేము, దగ్గరుండి నిర్వహించింది నేను. ఇవన్నీ చేస్తే మేము 4వ తారీఖు 3వ తారీఖు నేను అక్టోబర్ 3, 4 నేను ప్రకటించా. జేఏసీ అంతా కూడా కలిసి అందరూ కూర్చొని ఇలా 15వ తారీఖున ఒక పెద్ద ప్రశ్న తీయాలి మనకు మద్దతుగా అని చెప్పి, ఈ నిర్ణయానికి మద్దతుగా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని చేశాం. 11వ తారీఖుని జనసేన ఆఫీస్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. 15వ తారీఖు సాయంత్రం మేము విశాఖపట్నంలోని కార్యక్రమం పెడుతున్నామని చెప్పి ర్యాలీ తీస్తున్నాం. ఏం అవసరం చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. ఎవరు చెప్పి చేయించింది చెప్పండి. అంటే ఆ రోజు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని డివియేట్ చేయాలి, ఏదో ఒక రకంగా ఇక్కడ గొడవ చేయాలి, ఏదో ఒక రకంగా ఇష్యూ చేయాలి. ఇష్యూ చేస్తే ఆ రోజు ఉదయం జరిగినటువంటి ప్రొఫెషన్ అంతా, ఆ యాక్టివిటీ అంతా కూడా డివియేట్ అవుతుందని చెప్పి అప్పటికప్పుడు ప్రకటించారు. అప్పటికే చెప్తున్నాం వీరిద్దరు ఒకటేరా బాబు, ఇద్దరు 2 పార్టీలు ఒకటే. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి దత్తపుత్రుడు అనేటువంటి మాట ఆల్మోస్ట్ 1.5 years దత్తపుత్రుడు అంటే ఆయన చెప్పు చూపించాడు. ఏదైనా చూపించమనండి, చెప్పు కాకపోతే ఇంకేదైనా చూపించమనండి, అది వాస్తవం కదా, తేలిపోయింది కదా. సో మేము చెప్పింది తప్పు అంటే ఆయన ఏం చూపించినా పర్వాలా, ఆయన చెప్పింది రుజువు చేసుకున్నాడు కదా. అంటే పొత్తులుంటే దత్తపుత్రుడు అయిపోయినట్టు. దేనికోసం పొత్తులు పెట్టుకున్నాం? మిమ్మల్ని ఓడించడానికి. తప్పలేదు, వాళ్ళు ఓడించడానికి ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ నీకు స్ట్రెంగ్త్ ఉంటే, నీకు స్ట్రెంగ్త్ లేదన్నా ఒప్పుకోవాలి. నీకు స్ట్రెంగ్త్ ఉందని చెప్పానంటావు, నేను నా అంత పవర్ఫుల్ లీడర్ లేడని చెప్పానంటావు, నన్ను మోడీ కూడా చూసి నన్ను నిలబడిపోతాడని చెప్తావు. ఉదాహరణకి ఇప్పుడు ఒక పక్కేమో అక్కడ భారతీయ జనతా పార్టీతో, ఇక్కడ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో పొత్తుంది. పొత్తుండగా ఆ పార్టీతో కనీసం డిస్కషన్ లేకుండా తెలుగుదేశం మద్దతు కలిసి పొత్తులు పెట్టుకుంటామని చెప్పి అనుకుంటే మంచిదేనండి. మాకేమి ఇది కొత్త కాదు కదా. లేదు గతంలో మాకేమి జనసేన మా మిత్రుడేం కాదు కదా. లేదా రేపు 2019లో మేము పోటీ చేసినప్పుడు మాకు 151 సీట్లు వచ్చినప్పుడు మాకేం జనసేన మద్దతు లేదు కదా. సో ఇప్పుడేం కొత్తగా వచ్చేసేదో లేకపోతే అలా జరగడం వల్ల మేము అనేది ఏంటంటే, అందుకనే మీకు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే మద్దతు ప్రకటించారు, మద్దతు ఇన్ ద సెన్స్ పొత్తు పెట్టుకుంటున్నాం, కలిసే మేము పోటీ చేస్తున్నాం అని చెప్పి ఎక్కడ పెద్ద చర్చ ఏమైనా ఉందో చెప్పండి రాష్ట్రంలో.